నా పోరుతో మాట్లాడినందుకే ఇప్పటికి 100 మంది తప్పినా 100 మంది చంపుతాం. హలో గైస్, ఈరోజు ప్రాంక్ ఏంటంటే ఆవేశం స్టార్ నాతో కవర్ సాంగ్ తీద్దామన్నాడు. ఓకే మాట్లాడదాం రా అన్న. కానీ ఈరోజు ఫ్రాంక్ మాత్రం చాలా ఫన్గా వచ్చింది, చాలా కూల్గా వచ్చింది. చూడండి. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బిల్ మాత్రం గట్టిగా నొక్కండి. ఆలస్యం ఎందుకు, లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. హలో సార్ నేను మీరు పెట్టిన లొకేషన్ లో ఉన్నా, మాట్లాడదామని వస్తున్నాను సార్. ఒక 2 నిమిషాలు నీ దగ్గరికి వచ్చేస్తాను. ప్లీజ్ అనుకోవద్దు, వస్తాను. పర్లేదు. ఓకే. హాయ్ చాందీ గారు. నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే. ఎలా ఉన్నావు? బాగున్నా నేను. మీరు బాగున్నారా? బాగున్నా, ఫైన్. అవును, మీరు సాంగ్ చేద్దామన్నారు కదా. అవును, చేద్దాం. అదే నువ్వు చూడకపో నువ్వు చూస్తూనే ఉన్నా సాంగ్ కొద్దిగా లైన్ చెప్పాను, మళ్ళీ అంతా చెప్తా. ఓకే, మీరు సాంగ్ చేద్దామన్నా కదా. నాకు ఇంతవరకు నేను సాంగ్స్ చేయలేను, నాకు యాక్టింగ్ రాదు. నీతోనే ఒక 4-5 సాంగ్లు చేయాలనుకున్నా, నువ్వు ఓకే అనుకున్నావు. ఓకే అయితే చేద్దాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నీకు ఒక సాంగ్ చేసింది, నువ్వు ప్రస్తుతం కదా నీకు ఇలా మంచి లైఫ్ వస్తుంది ప్లీజ్. ప్లీజ్. అంటే నేను సాంగ్స్ చేయలేను. ఓకే, మీతో చేయడం నాకు అదృష్టం అనుకోవాలి. ఇంకొకటి వచ్చేసి నేను మీతో చేస్తున్నా కదా, మీకేం ప్రాబ్లం కాదు? నాకేం ప్రాబ్లం. ఓకే, ఇంకొకటి వచ్చేసి మీరు నా నంబర్ తీసుకొని నాకు కాల్ చేయగానే నేను షాక్ అయినా. అవునా? ఎందుకు? అంటే మీరు స్టార్ కదా, నాతోని మీకు అదేం లేదు. నువ్వు నీ అందరూ ఒకటే. ఓకే, అయితే ఇంకొకటి చెప్పాలంటే నేను ఈ ఏరియాలో ఎక్కువ మాట్లాడలేను. ఎందుకు అంటే నేను మీరు సాంగ్ అన్నారు కదా, అందుకే ఈ ఏరియాలో ఎందుకు పెట్టుకోవద్దు అనుకున్నా. అంటే ఇందులోనే మా చిల్లరగాడు తిరుగుతాడు. ఎవరు చిల్లరగాడు? అంటే మా లవర్. వాడు పెద్ద వేస్ట్ గాడు. ఇలాంటి యాక్టింగ్స్, మళ్ళీ వానికి సాంగ్స్, ఇంకొక అబ్బాయితో ఉండడం కూడా నచ్చదు. వాడు ఎప్పుడు వస్తాడని నేను భయపడుతున్నా. కానీ నాకైతే మీతో సాంగ్ చేయాలనిపిస్తుంది. ఈ ఏరియాని తిరుగుతాడు. 3-4 రోజులకు జైలుకి పోయి వస్తాడు. వీళ్ళని కొట్టడము, చంపడము, గుద్దడము, జైలుకి పోవడము. కానీ మీకు ఇంకొకటి చెప్పాలంటే, అబ్బాయికి తెలియని ప్లేస్లలో మనం సాంగ్ చేద్దాం. ఇది చెప్దామని నేను పిలిచిన మిమ్మల్ని. అబ్బా, అతను నేను రిక్వెస్ట్ అడుగుతాను అనుకుంటున్నాను. నేనేమో సాంగే కదా. అంటే సాంగే మా లవర్ అన్న కదా, అబ్బాయికి నచ్చదు. అంటే నాకు నా దరిద్రానికి దొరికిండు. ఒక ఫేమ్ లేదు, ఒక పేరు లేదు, ఏం లేదు. కానీ మంచివాడే కదా అంటున్నావా? మంచివాడేనా? ఏం మంచివాడు, తినడానికి అన్నం కూడా పెట్టరు. మీలాగా హీరోనా ఏంది వాడు? చిల్లర మొక్కపోడు. నేనేం హీరోనండి, నేను మనిషినే కదా అతనిలాగా. కానీ మీరు ఫేమ్ లో ఉన్నారు కదా, మీరు ఆవేశం సార్. మీ దగ్గరికి వెళ్తే రోడ్డు మీద ఎవరు వెళ్ళినా మిమ్మల్ని గుర్తుపడతారు. మీ వల్ల నాకు ఫేమ్ వస్తుంది, అందుకే ఒప్పుకున్నా. అవ్వ, వీళ్ళు ఎవరుగా అందరిని గుర్తుపడతా కదా. అంటే సాంగ్ అన్నాడు. ఏం సాంగ్? కవర్ సాంగ్. తింటారా దాన్ని ఏమన్నా? కాదు, అది వీడియోలు చేస్తే నీకు నేను మొన్న నైట్ చెప్పినా, నువ్వు వద్దన్నావు కదా. హీరో నువ్వు ఆవేశం సార్ కదా. ఓకే, మీరు చాలా స్టార్ కదా యూట్యూబ్ లో. అసలు మీ వీడియోస్ చూస్తుంటాం నేను అప్పుడప్పుడు. అయినా కానీ నాలుగుతో మీకేం పని? ప్రాజెక్ట్ కోసం వచ్చాను పో. నేను ఏమంటున్నా అంటే కోసమా? ఒక సాంగ్ కోసం వచ్చాము. సాంగ్ కోసం మాట్లాడతాము. మీరు లవర్ అని నాకు తెలియదు. నేనేమనుకుంటా అంటే మీరు లవర్స్ అని నాకు తెలియదు. నేనేమనుకుంటాను సాంగ్ కోసమైనా. నేను హీరో, అమ్మాయి హీరోయిన్ కోసమే, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. అంతకుమించి ఏం లేదా? నేను ఎందుకు, నేను పాఠాలు చెప్తున్నట్టు నువ్వు పాటలు విన్నట్టు వరుసగా చదివిన మొత్తం చెప్పినట్టు చెప్తున్నావు. ఏం చెప్తున్నాను అంటే సాంగ్ చేద్దాం అన్నాడు. నాకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, నేను కూడా ఓకే అన్న. అతను ఫేమ్ లో ఉండు. కాదు అతను నాకు నా ముఖానికి లేకలేకబడ్డ ఫిగర్ ఇది.
ఈ పిల్లలు కూడా వచ్చి నువ్వు దనుకోపోతే నా పరిస్థితి ఏంది? బొబ్బు ఇంత బొబ్బు ఇంత మీ ఇద్దరు లవర్స్ నేను కాదనట్లేదు. మీ సాంగ్ మీ సాంగ్ అనుకోవడం అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం లేదంట. మీ లవర్స్ అవుతాయి, నీ సాంగ్ కోసం వచ్చాము. అమ్మ హీరోని నేను హీరోని. ఏంది చేయబట్టుకుంటాం అంటే ఇంతకీ ఏంటి బో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆవేశం సార్ కదా? అవును ఆవేశం సార్. సరే సరే బో చెప్తాను. ఒక సెల్ఫీ ఏవా? థ్యాంక్స్. ఏమి బో నిన్ను ఎత్తేసే కార్ మీద ఎందుకంటే నా ఫిగర్ దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. అదేమో సిగ్గుపడుతుంది. నీ సిగ్గులేదో నాకు అర్థమవుతాయి. బో నేను ఒకటి చెప్పిన అమ్మాయి ఫ్రెండ్ బో సాంగ్ కోసం మాట్లాడతాం, డిస్కషన్ కోసం ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ మీరు సాంగ్ అమ్మాయి లవర్స్ కాదు, మీ లవర్స్ అనా నువ్వు బో మీ లవర్స్ నాకు తెలుస్తుంది. చెప్పిన ఇప్పుడు మీ గురించి నేనేమంటాను విని మాట్లాడండి బో. తప్పుగా ఇంటర్లేనా బో మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రతిదానికి మీరు ఎందుకు అలా నెగిటివ్ గా తీసుకుంటున్నారు? ఎందుకు సీరియస్ అవుతున్నావు ఏంది? అతను హీరో గొడవడకు. హీరోనా? ఎవరికి? నా కవసాంకు నేను హీరోని. నీ కవసాంకు నువ్వు హీరో? ఆ హీరోయిన్. ఇది హీరోయినా? అది నాకే హీరోయిన్. నాకు మాత్రమే హీరోయిన్, నాకే హీరోయిన్, నీకు కాదు. నాకు యాక్టింగ్ ఇష్టం అన్నా కదా, ఒక్క సాంగ్ అతనితో చేస్తే ఫేమ్ వస్తుంది, మళ్ళీ నాకు మనీ వస్తుంది, మూవీస్ లో ఛాన్సెస్ కూడా ఫేమ్ వస్తుంది. నా పెండ్లంగా ఎందుకంటే వీడొక ఎందుకు 2 రోజులకు జైలుకి పోతావానా? నిన్ను చూస్తే కిరోషన్ బియ్యం కూడా ఇస్తలే. అదే స్టార్ తో చేస్తే బిర్యానీ తినొచ్చు రోజు. నేనేమంటే అవకాశం సాంగ్ చేద్దాం అంటున్నాను. నాకు అడిగాను, ఎవరు లేరు. ఈ అమ్మాయి టచ్లోకి వచ్చింది ఫోన్లో, నమ్మ కోసం వెతికాను, దొరికింది. టచ్ చేసినావా? యాక్టింగ్ అంటే టచ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ నా వెనకలు ఎవరున్నారు తెలుసా? ఎవరుంటే నేను తప్పు చేస్తున్నాను. మీ ఇద్దరు లవర్స్ అయితే ఏమి అంత ముందు నా సంగతి తెలుసా? చేయండి ఇంత చెప్పింది నీ గురించి, అంత డీటెయిల్ చెప్పింది. నాకు బాగా అర్థమైంది. చూస్తేనే అర్థమవుతుంది ఎందుకు చేసావు ఇలాంటి వాళ్ళతో. అయినా మీరు నాకు అబ్బాయి పోగులు పెడతా, నడిచి పోగులు పెడతా. నేను అబ్బాయిని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. అమ్మాయిని వదిలేసి ఈంచినాడు ఫస్ట్. వెళ్ళను బో నేను సాంగ్. అవును నాకు యాక్టింగ్ ఇంపార్టెంట్. అవును నువ్వెందుకు మాట్లాడుతున్నావే? నిమిషం సీరియస్ అవుతుండే నీడు. నువ్వు సీరియస్ కాకు. నాకు యాక్టింగ్ నేను 100 మర్డర్ చేసిన. ఇప్పుడు నేను చెప్తే 101 అవుతుంది. నువ్వు అతను టచ్ కూడా చేయలేవు, ఎందుకంటే అతను హీరో. చేసిన ఇప్పుడు కాదు, అతను హీరో. నేను అతనితో చేస్తే ఫేమ్ వస్తుంది. నువ్వు అడ్డు పడితే మనకు చెప్తున్నా. నా సంగతి తెలియదు, నేను చంపేస్తా. నేను సీరియస్ కాకు. సావాలని ఉందా? నవ్వుతావేంది? కాడు సావాలని ఉందా నీకు? సావాలని ఉందా? నాకు లేడు. నేను ఎందుకు కావాలి? నా పోరితో మాట్లాడితే నేను చంపేస్తా. నా పోరితో మాట్లాడినందుకే ఇప్పటికి 100 మంది చంపినా. 100 మంది చంపుతా. చంపుతాం. నాటకాలు సాంగ్ చేయకపోతే చచ్చిపోతాం. ఆగు. ఇప్పుడు ఇందాక ధైర్యంగా ఏదో పెద్ద పీకేస్తా నువ్వు కేసా అని మాట్లాడినా. లవ్ కూడా చేస్తున్నా. సాంగ్ చేస్తావరా నా పిల్లతో? నువ్వు నా పిల్ల నరేష్ నీతో లైఫ్ అనుకున్నా. ఏంది నువ్వేంది? ఆగు. వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోవాలంటే గజాల నేనేం చేయాలి ప్లీజ్? పాట పాడు గజాల, నేను వదిలేస్తా. పాట పాడి బతికిపో. నువ్వేందే పాట పాటు వదిలేస్తా. పాడు. నువ్వు చూడకపో. ఇక్కడ చూసిపాడు. నవ్వుతావేంది? నాకు ఇష్టం. నువ్వు ఎందుకు అట్లా వస్తున్నావు? ఫస్ట్ కంచి పాడు.
నువ్వు చూడు చూడకపో ఇక్కడ చూడు. నేను చూసి నాకు పాట రావట్లేదు. నన్ను చూడు. మనసంతా ముక్కలు చేసి తప్పుకు వెళ్తా వెన్నుకోనేసం ఊరించి ఊరలేసి తప్పుకు వెళ్తా వెన్నుకోనేసం. నువ్వు ఇక్కడ కాచాలా ఇక్కడ కాచాలా అని డౌట్ నాకు. పాట బాగున్నావుగా గజలన్నా, పాట బాగున్నావుగా గజలన్నా. పాట నన్ను చూసి పాడాలి నువ్వు. నా ఆమెను చూసి పాడి నాలో చూసి పాడతావా? ఇప్పుడు నుండి పాటలు పని వెళ్ళిపోతా ప్లీజ్. ఏయ్ ఏయ్ ఉండు నరేష్, నా ఒప్పియు. భయం. ఏయ్ నువ్వేనా టచ్ చేసినవేంది? ఇక్కడ చూడు ఇంకో పాట పాడు. మంచి మంచి ఊపొచ్చే పాట, రొమాంటిక్ మసాలా పాట పాడు. నన్ను చూడు ఊపొస్తుంది, నన్ను చూడు ఊపొస్తుంది. ఏయ్ పాడు. నా ప్రేమ కటికి నువ్వే కట్టాలి నా రాట నా తప్పు. డాన్స్ అయిపోయింది. నువ్వేమన్నా పాట పట్టి వదిలేస్తాను. నువ్వు పాట పాడు, 3 పాటలు పడినా నేను 3 పాటలు నువ్వు గణించిన వస్తావా? డాన్స్ వేస్తావా? వెళ్ళిపోతా. డాన్స్ వేయి, డాన్స్ వేయి. లేదంటే నిజంగా చెప్తా, 101 మర్డర్ ఇదే. డాన్స్ ఏంది అసలు నేను చంపినావు అనుకో, హీరో చంపిన పేరు డాన్స్ నీకెందుకు? వేస్తావా సస్తావా? వెళ్ళిపోతా. డాన్స్ వేస్తావా? ఏయ్ డాన్స్ వేస్తావా సస్తావా? డాన్స్ చేస్తాను. ఏయ్ నువ్వు పాట పాడు, నువ్వు పాట పాడు. నువ్వు పాట పాడు నేను వేస్తా. ఓకే. ఆ. అరే मेरे अंगने में तुम्हारा क्या काम है, मेरे अंगने में तुम्हारा क्या काम है, जो है नाम वाला. ఏయ్ ఇక్కడ చూడరా. నువ్వేమైనా డాన్స్ ఎవరు డాన్స్ అయితే చూసేంద్రా. అని నువ్వు డాన్స్ నాకు ఎవరితోనే బేమని చెప్తావు కదా, నేను డాన్స్ చేయాలి కదా. ఆహా. ఉమ్. ఆ? నిన్ను ఇప్పుడు ఉన్న పలంగా చంపుతుంది. పాపం భయపడ్డాడు. ఒక్క నిమిషం కవర్ సాంగ్ చేద్దు కానీ కవర్ సాంగ్ చేద్దాం కానీ 2 నిమిషాలు. ప్రాంక్ ఇది, ప్రాంక్ ఇది, గన్ను కాదు, ఉట్టిదే పిల్లలు ఆడుకునేది. భయపడకు, ప్రాంక్ చేసినండి మీద. అయ్యా నా ఫ్యాంక్ ఏందన్నా. ఏంది సాన్వి గారు నువ్వు అంతే కాదు, ఎట్లాగో మనం సాంగ్ చేద్దాం, సాంగ్ చేద్దాం కానీ చిన్న ఫ్యాంక్ చేసిన. మీకు నేను ఎట్లుంటానో తెలియదు, నాకు మీరు ఎట్లుంటానో తెలియదు, ఒకసారి చూసినాం కదా. ఇంకా మీరు ఇప్పుడు యూట్యూబ్లో ఫేములరు, అందుకే నేను చిన్న ఫ్యాంక్ చేపించిన. సారీ చూస్తా ఉంటే నీ విలన్ లాగా ఉన్నావు, నీతో భయమేరా? విలన్లా కొడుతున్నా ఇప్పుడేది పులిహోర అంటే ఎట్లాగో సాంగ్ చేద్దాం కదా, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. డాన్స్ వలేసిన తెలుసా? సాంగ్ కూడా బాగుంది. వ్యూవర్స్ కి ఏమైనా చెప్తావా? హాయ్ రౌడీ బాయ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కానీ ఈ వీడియో ఎలా ఉందంటే కేజీగా తిల్లిగా ఉంది. అసలు నమ్మలేకున్నా. ఫ్యాంక్ కాదు ఇది మాట. న్యాచురల్గా అంటే మేడంతో సాంగ్ చేద్దాం అనుకొని వచ్చాను, దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఇతను విలన్ అంటే లవర్ అంటే నాకు ముందే తెలియదు. అసలు నమ్మలేకున్నాను, భయపడినాను, కొద్దిగా తడబడినాను కదా. ఎందుకంటే భయం వేసింది. నిజంగానే గన్ను అనుకున్నాను, చూస్తే నాకు డూప్లికేట్ గన్ను అంటున్నాడు. కానీ మస్తు ఉంది. ప్లీజ్ పక్కన బెల్లి సిమ్లు ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బెల్లి సిమ్లు ఉంటుంది, ఇలా చిన్నగా కొట్టద్దు, గట్టిగా ఇలా కొట్టండి. నేను ఆవేశం సహా నడేసింది. అమ్మ 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 పానం పోసింది, నాన్న జీవితం ఇచ్చాడు, అమ్మ పానం పోసింది, అమ్మాయి పానం తీస్తుంది. నేను నువ్వు గాడు అయితే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.